అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇక కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల్లో వర్షాలు, అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖలు ప్రకటించాయి. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఇప్పటికే మనకు అనేక జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక తాజాగా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట. ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణలో కూడా మనకు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. జూన్ 1-2 తేదీల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు రాగల 2 రోజులు కూడా పొడి వాతావరణం ఉంటుందని కూడా చెప్పింది. ఇక తెలంగాణలోని మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, వనపర్తి, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కూడా మనకు రాత్రిలోగా ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.